నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానసారెడ్డి ఉప్పునుంతల మండలం నాగర్ కర్నూల్ జిల్లా మామిలపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అంతర్రాష్ట్ర దుష్ప్రజల బండలాగుడు పోటీలు నిర్వహించారు। ఈ పోటీలలో మొదటి బహుమతిగా కర్ణాటక రాష్ట్రం బల్కందొడ్డి గ్రామానికి చెందిన కాజా హుస్సేన్ ఎడ్లు 3750 ఫీట్లు లాగి మొదటి బహుమతి 50,000 రూపాయలు గెలుచుకున్నారు। అదే విధంగా నంద్యాల జిల్లా పిఆర్పల్లికి చెందిన రామసుబ్బారెడ్డి ఎడ్లు 3120 ఫీట్లు, పెద్దదడుగా వనపర్తి జిల్లా గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ఎడ్లు 3050 ఫీట్లు, జయనాయుడు సంఘాల కర్నూలు జిల్లాకు చెందిన ఎడ్లు 2539 ఫీట్లు, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన పూజారి లింగయ్య ఎడ్లు 570 ఫీట్లు లాగి వరుస విజేతలుగా నిలిచాయి। ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా గోపాల్ నరేష్ పాల్గొన్నారు। అనంతరం మొదటి బహుమతి గోపిరెడ్డి అనురాధ రఘుపతిరెడ్డి 50,000 రూపాయలు, రెండవ బహుమతి తిప్పర్తి అరుణ నరసింహారెడ్డి 40,000 రూపాయలు, మూడో బహుమతి గంగుల నరసింహారెడ్డి 30,000 రూపాయలు, నాలుగో బహుమతి కొత్త మధుసూదన్ రావు 20,000 రూపాయలు, ఐదవ బహుమతి మొక్కలలో మోహన్ గౌడ్ 10,000 రూపాయలు అందజేశారు। ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి। ఈ కార్యక్రమం వేముల నరసింహారావు దేవస్థానం కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది। ఈ పోటీలలో ఆలయ కమిటీ సభ్యులు మోకాళ్ల వేణుగోపాలరావు, చెలమల గణేష్ గౌడ్, బుద్ధకం శ్రీనివాస్ గౌడ్, చెవ్వ కృష్ణయ్య, కర్నూల్ ప్రదీప్ ప్రసాద్, ఎలుక స్వరూప సుదర్శన్ రెడ్డి, అచ్చంపేట నియోజకవర్గం, మహబూబ్నగర్ నాగర్ కర్నూలు జిల్లా, ఉప్పునూతల మండలం, మామిలపల్లి ఊళ్ళే ఇక మంచిగా దేవుని జాతర చేస్తున్నారు। ఇక దేవుళ్ళ జాతరకు మాత్రం ఇక మరి అంగరంగ వైభవంగా మరి ఎప్పుడు లేనిది అంటే ఇక్కడ జరుగుతున్నాయి కానీ మనకు తెలియదు కదా। ఇక ఎడ్ల పంచాలు అయితే పెట్టారు। ఇక మనకు ఎడ్ల పంచాలు చూడటానికైతే నాకు ఇక మంచిగా మనసుకు ఇక పులకరం పుట్టినట్టు అయ్యి ఇక నేను ఈ డాకు వచ్చిన స్వామి ఇంకా జరసేపట్లో ఎడ్ల పంచాలు అయితే షురువు అవుతాయి। ఇక మరి ఆ షురువు అయ్యే క్రమంలో ఇక మరి ముందే ఇక మరి మన చైర్మన్ అన్నలు ఇక మరి ఎమ్మెల్యే సార్లు అందరూ వస్తున్నారట। ఇక మళ్ళీ వాళ్ళందరినీ కూడా చూపించాలి కదా। ఇక అందుకనే ఇక మనం ముందుగా మీతో ముచ్చట పెట్టుకొని ఇక మన చైర్మన్ సార్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। మన వేముల నరసింహారావు సారు గుడి చైర్మన్ ఇంకా అన్నిటికీ పెద్ద దిక్కు, ఇక దేనికైనా ముంగడ పడతాడు కాబట్టి ఇక అన్నతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం। అన్న నమస్తేనే। నమస్తే అన్న మంచిగా ఉన్నా పైలానా? మంచిగా ఉన్నాం, పైలంగా ఉన్నాము। ఈ గుడి జాతర 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది। ఈరోజు చివరి దినం నాడు ముగింపు దినం నాడే ఎద్దుల పందాలు పెట్టినాము। దీనికి ముఖ్య అతిథిగా మా అచ్చంపేట ఎమ్మెల్యే గారికి అనారోగ్య కారణాల వల్ల ఆయన బయటకు పోయిండు, రాలేదు। అందుకని ఆయన సహచరుడు మన నార్కర్నూలు ఎమ్మెల్యే, మన నార్కర్నూలు ఎమ్మెల్యే అంటే ఈ గుడికి సగమాసి నార్కర్నూలులోనే ఉన్నాయి కనుక ఆయన కూడా గుడి ఎమ్మెల్యేనే, అందుకే ఆయన పిలిచినాము। ఆయన ఇప్పుడు వస్తున్నాడు। ఈరోజు ఆయన ప్రారంభించినాక ఎద్దుల పందాలు స్టార్ట్ అవుతాయి। ఈరోజు ఉత్సవాలు ముగుస్తాయి। ఇక ఎడ్లకి రాళ్ళు గారితో గుంజుకపోతే చూసినారు సుమి ఇక గది అనమాట గా పోటీలు। ఇక మన ఆ పోటీకి మళ్ళీ దిట్టమైన ఆంబోతులు మంచిగా ఉన్నాయి అయితే తీసుకొని వచ్చారు మరి ఇక్కడికి। ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి గిత్తలు, ఒంగోలు గిత్తలు వచ్చినాయి, కర్ణాటక నుంచి ఆట, కర్ణాటక నుంచి ఆట, ఏమో మనకి అవన్నీ మనకేమరక కానీ ఇక జనసేపు అయితే ఆ ఎడ్లని కూడా చూపిస్తాం మీకు। ఇక మరి చూస్తూనే ఉండరు అప్పటి వరకు సుమి మాట్లాడి తెలుసుకుందాం। మరి ఈ ఎడ్ల పందాలైనా ఈ గుడికి జాతర అయినా అప్పటి నుంచి కూడా మోదగాల నుంచి కూడా అన్న కూడా ఇక్కడనే ఉంది। ఇంకా అన్ని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దని కూడా ఇక ఆడ ఎంతైనా ఉంటుంది కదా సుమి అన్న మనసు ఎన్న పూసం అలా దేవుని గుణం అన్నది। ఇక మరి అన్నతోటి కూడా మరి అన్ని మాట్లాడుకుందాం। అన్న నమస్తేనే। నమస్తే। అంత పైలమేనా అన్న? అంత పైలమే। ఇక మరి ఇక్కడ అయితే మీ గురించి అయితే అందరూ నాకైతే మంచిగా చెప్పుకుంటూ వస్తారు। ఇక మరి ఇన్ని కార్యక్రమాలు చేసారు ఇంత ఉన్నది కాబట్టి జర నలుగురు కోసం ఓ ముచ్చట చెప్పరాదు। ఇక్కడ మామిళ్ళపల్లి గ్రామం, ఉప్పునూతల మండలం, నార్కర్నూలు జిల్లాలో మార్చి నెల 11 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి। ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఈ ఉమ్మడి జిల్లాలోనే ఉత్తర ద్వారం గల చాలా పేరు ప్రసిద్ధులు గల దేవస్థానం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్। ఇక్కడ అనేక మంది భక్తులు కోరికలు తీర్చుకోవడానికి ఈ దేవాలయాన్ని సందర్శించి మొక్కుకుంటారు। ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ ఉన్నందున త్రయోదశి ఏకాదశి నాడు, ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ఉన్నందున అనేక మంది భక్తులు ఈ దేవాలయం సందర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు। ఇక్కడ ప్రత్యేకంగా కోలాటాలు, నాటక ప్రదర్శన, అదేవిధంగా బతుకమ్మలు మరియు ఎద్దులు బండలాగుడు పోటీలు, అనేక రకమైన కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతుంటాయి। ఈరోజు చివరగా మరి బండలాగుడు పోటీలు జరుగుతాయి। దీనికి
మరి మొదటి బహుమతిగా 50,000 రూపాయలు గోపిరెడ్డి రఘుపతి రెడ్డి గారు, అదేవిధంగా 40,000 రూపాయలు రెండవ బహుమతిగా మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి అరుణ నరసింహారెడ్డి గారు, మూడవ బహుమతి మరి గంగుల నరసింహారెడ్డి దాసాలపల్లి గారు, నాలుగవ బహుమతి కొత్త మధుసూదనరావు పెద్దాపూర్ గారు, ఐదవ బహుమతి మరి మామిళ్ళపల్లి గ్రామ ఉప సర్పంచ్ మోహన్ గౌడ్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీలు త్వరలో ప్రారంభమవుతాయి. మరి అందరూ కూడా తిలకించడానికి వచ్చినారు. ఇక అన్నం పెట్టిన వాళ్ళు అమ్మతోటి సమానం అని లెక్క అన్నట్టు. ఇక అది భగవంతుడు అయినా కడుపులో ఆగ ఇంకా ఎట్లుంటో చెప్పు, కడుపులో కాలితే అమ్మ అని అక్కడిక్కడ చూస్తాం కదా. ఇంకా అట్లా అసలు ఎండాకాలం ఇక మళ్ళీ పొద్దు నుంచి గావర్ అవుతుంది. ఇంకా అన్న పాపం ఇక అన్న పుణ్యం చేసిండు ఇలా ఎంత పుణ్యం అంటే ఇక ఎందుకంటే ఇక ఆ అన్నం వల్లనే ఇప్పుడు ఈ ఎండాకాలం ఇప్పుడు ఏముంది, ఇక నీళ్ళు తాగుడు గావరపడు ఇక కమ్మ ఉన్నాయి. టమాటాలు వేసిర్రు, పప్పు చేసిర్రు, సాంబార్ చేసిర్రు, బుడంకాయ పప్ప ఇక చక్కదనంగా ఉన్నదిలా. ఇక అంత కమ్మగా ఉన్నది. ఇక బగారా అన్నం వేసుకొని నేనైతే కమ్మ తిన్నా. ఇక మరి అన్నను కూడా అడిగి తెలుసుకుందాం అన్నతోటి. అన్న నమస్తేనే. నమస్కారం. అంత ఫైనల్ అన్న మంచిగా. ఇక మరి మీరు అన్నం పెట్టిర్రు మస్తు అంటే నాకు మంచిగా నచ్చింది. మరి ఇట్లా ఎన్ని వేల మందికి ఇలా ఏర్పాటు చేసిర్రు, మీ మనసుకు నేను మెచ్చుకోవాలి. నేను అసలు ఈరోజు ఈ ప్రోగ్రాము షూటింగ్కి వచ్చిన మీ 6 TV వాళ్ళకు 6 TV వారికి శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మారుమూల ప్రాంతమైన మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ ఎద్దుల పోటీ అనేది చాలా ప్రఖ్యాతిగాంచింది. మామిళ్ళపల్లి దేవస్థానం ఇది పూర్వకాలం నుంచి కూడా ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, చాలా పూర్వకాలం నుంచి ఇక్కడ జాతర సాగుతుంది. పూర్వకాలం ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రతి ఒక్కరికి ఏ వస్తువులు కావాలన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సంవత్సరం జరుపుకొని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళేవారు. కాలక్రమేణా కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఎన్నిక జరిగింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు గెలిచిన తర్వాత మా ఈ టెంపుల్కు ఒక చైర్మన్ వేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ గుడిని మళ్ళా పూర్వం ఎట్లున్నదో అట్లా తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని ప్రోగ్రామ్స్ ఈసారి కొత్తగా ఇంక్లూడ్ చేసుకుంటూ బాగా ప్రాచుర్యం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ దేవాలయానికి ఎంతమంది వచ్చినా కానీ వారికి మధ్యాహ్నం భోజనం వసతి కల్పించాలని నాకు చెప్పారు. సరే అని మేము ఒప్పుకొని ఈరోజు ఉదయం 12 గంటల నుంచి ఇంకా భోజనాలు నడుస్తూనే ఉన్నాయి. ఎంతమంది వచ్చినా ఇంకా పెట్టడానికి మాకేం ఇబ్బంది లేదు, అన్నీ రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు ఇక్కడ హోటల్స్ ఉండవు, ఏముండవు, తినడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మేము భోజన వసతి కల్పించినాము. దానికి మాకు అవకాశం ఇచ్చిన చైర్మన్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యంగా దేవుని కృప వల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా చేయగలిగినాము. దానికి మా మామిళ్ళపల్లి గ్రామస్తులకు మరియు మా ఉప్పునూతల మండల ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ గుడికి కానీ ఏ గుడికి కానీ మాకు అవకాశం వస్తే దేన్నైనా మేము సద్వినియోగం చేసుకొని వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా వంతు కృషి చేస్తామని తెలుపుకుంటూ గుడి మంచిగా చేయాలని చెప్పి ఆదేశించిండ్రు. ఆయన ఆదేశాలతో ఆయన ఆర్థిక సహకారంతో ఈ గుడికి మొత్తం పెయింట్లు వేయించడం జరిగింది. చాలా కాలం 5-6 లక్షల రూపాయల పైన పెట్టి పెయింట్లు వేయించడం జరిగింది. గుడికి అభివృద్ధి కొరకు 50 లక్షలు కేటాయించిండు ఎమ్మెల్యే వంశకృష్ణ గారు. జూపల్లి కృష్ణారావు గారు కూడా 25 లక్షలు కేటాయించిండు. భవిష్యత్తులో ఎన్ని అవసరాలు ఉన్నా కోట్ల రూపాయలైనా ఇవ్వడానికి, షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేయడానికి మొత్తం నిధులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా సాధించి ఇవ్వడానికి ఆ నాగర్ కర్నూలు అచ్చంపేట ఎమ్మెల్యే, కల్లకుర్తి ఎమ్మెల్యే, ఎంపీ గారు మల్లురవి గారు అందరూ శాయశక్తుల మేము చేస్తామని మాట ఇచ్చిండ్రు. వచ్చే సంవత్సరం మళ్ళీ మీరు వచ్చిన గుడి దినాభివృద్ధి చెంది కళ మొత్తం మారిపోయి మొత్తం పూర్వ వైభవం తీసుకురావాలని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా చేస్తామని. ఇంకా ఇప్పుడు అయితే ఇక ఫైజులు అన్నారు కదా, ఇంకా ఫైజులలో మళ్ళీ మొదటి ఫైజు మన రఘుపతి సార్ ఇస్తుండట. మన రఘుపతి అనేది మనం విలువాలి కదా. ఇక మరి ఇక అన్నని చూడక చాలా కాలం అయింది సుమి. ఇక మరి ఇవాళ అయితే ఇక్కడికి వచ్చిన. ఇక మరి అన్న నమస్తే, నా అంత ఫైలవే నానే. అంత మంచిది అన్న. ఇక నిన్ను చూడగానే నాకైతే రెక్కలు వచ్చినట్టు అయింది పానం. మనకి రఘుపతి అన్న అయితే ఇక మనకి తెలుసుగా నువ్వులా అచ్చంపేట, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో అన్న అనేటువంటి ఇక ఎవరు అంటే అన్న అనే పేరు ఎవరికి కూడా మర్చిపోరు అనమాట. ఎందుకంటే ఇక అన్న అంత మంచి పనులు చేస్తాడు, నలుగురికి ఉపయోగపడతాడు, నలుగురిని అది చేస్తాడు. ఇక చూసి ఇక ఎడ్ల కాడికి అయితే వచ్చినాం. ఇక బండలు అయితే కట్టిర్రు. ఇక గుంజుకపోని అయితే సులువు చేస్తున్నారు. ఇక మరి ఎమ్మెల్యే సార్ కూడా ఇక చూడరు సుమి. ఇక ఎమ్మెల్యే సార్ అయితే సులువు చేస్తున్నాడు. ఇక మరి ఇక
సార్ షురు చేసిండు. ఇక చిన్న సారే కాబోస్తుంది. ఇక ఎందుకంటే ఇక ఎడ్లను చూస్తే మాత్రం ఇప్పటికే 100 పంజాలు గెలిచినాయి ఆట. ఇక మరి ఇప్పుడు ఎట్లా గెలుస్తారో చూడాలి. మరి ఇక ఏ ఎద్దులు గెలుస్తాయి, ఇక ఏ ఊరు గెలుస్తుంది అనేది ముంగడి పోవాల్సి. ఇక మరి అదే ఇక శుద్ధం చాలు చేస్తున్నారు. ఇక మరి ఇక్కడనైతే 1000 మంది అయితే వచ్చి ఇక ఎడ్ల పంజాలు చూడనీకైతే మస్తు మంది ఉన్నారు. చిన్నతనం ఇక ఇప్పుడు ఎడ్ల పంజాలు అంటే పోరగాళ్ళు అయితే బాగానే ఊరికొచ్చేది, కానీ ఇక ఇట్లాంటి ముసలా వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు. అంటే ఎడ్ల పంజాలకి ఇక ఎంత కావస్తున్నట్టు చూడండి చూవి. ఇక చిన్న సరగా అయితే లేదు, జనం అయితే ఆడోళ్ళు మగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పచ్చోళ్ళు ఇన్నే ఉన్నారు. ఇక చిన్న సన్న లేరు. ఐస్ క్రీమ్ బయట మీద కూడా కూర్చున్నాడు ఇక పోరగాడు. ఇక పోరగాడిని చూపించారు కదా, ఇక పోరగాడిని చూపి ఇక చూడరు చిన్న సన్న ఓపిసలేదు. ఓ అమ్మ ఇక ఈ నుంచి ఆడదాకా పొడుగుతూ ఉన్నది. ఇక జర్ర చేపట్ల ఇక 1 నిమిషంలో అయితే ఇక ఎడ్ల పందెం సురువు అవుతుంది. ఇక ఇప్పుడైతే ఇక ఎడ్ల పందెం ఇక ఎడ్లు ఇక సురువు చేస్తున్నారు. ఇక చూడు సుమి ఎట్లా చేస్తున్నారు అంటే ఇక ఎడ్లు ఆగేటట్టు లేదు. బుసలు కొడుతున్నాయి ఎడ్లు మాత్రం, బుసలు కొడుతున్నాయి. ఇక చూడాలి మరి ఇక ఏ తీరులో పోతాయో, ఇక ఎట్లా తీసుకుపోతారు అని ఇక ఇప్పుడు మీకు అందరికి చూపిస్తా సుమి. ఇక మంచిగా చూడుర్రి. తీసిరు అయిపోయిందిలే, లోటలు తీసేసారు. అవి అడిగేటప్పుడు అంటే నీళ్ళు అట్లా నోట్లో కొట్టి ఇట్లా గుంజినప్పుడు ఏమైందంటే దానికి డబ్బు రాకుండా నోట్ పైనాడుతుంది, నీళ్ళు పడతాయి. ఇక సులువైంది సుమి. ఇక చూడుర్రి ఇక బుసలు కక్కుతున్నాయి, ఇక బుసలు కొడుతున్నాయి ఎడ్లు మాత్రం చిన్నసనగా లేదు. ఇక సురువు చేస్తున్నారు. ఇక ఇంకా కొద్ది సెకండ్లలోనైతే ఇక మొదలు పెడతారు. ఇక కొబ్బరికాయ అయితే కొట్టిర్రు, బొట్లు వెక్కిరు, ఇక దండం పెట్టుకుంటారు. ఇక చిన్నసన బొట్ల గారు ఎడ్లు ఆయన ఇక ఆకుండా ఉరుకుతున్నాయి. ఇక ఆయన రాయను మాత్రం లేబటి ఎత్తేసుకున్నా పోతున్నాయి సుమి. ఇక చిన్నసన్న మాత్రం జరగలేవు వాళ్ళ. ఇక ఎడ్లని అమ్మ గింత బలంగా ఉంటాయని కూడా నాకైతే ఇప్పుడే అనిపిస్తుంది సుమి. ఇక ఎందుకంటే ఇక మనం మామూలుగా 1-2 రాళ్ళు ఎత్తుకుంటాక గజి మోపులు కడితేనే బండ్లు, ఈ ఎడ్లు అయితే బండ్లు గుంజలేవు. ఇక అట్లాంటిది ఎన్ని దాదాపు 500-600 కిలోల బండ్లు ఉంటున్నాయి ఆ బండ. ఏవో చిన్నసన్న వదిలేవు. ఇక ఎడ్లు మాత్రం దమ్ము పోయకుండా మాత్రం తీసుకొస్తున్నాయి. మళ్ళీ ఎంత దాన్ని అయినా లేపి కొట్టుకొస్తున్నాయి కాను. ఇక నాకైతే ఇదే మొదటిసారి సుమి ఇక ఎట్లా పంజాలు చూడటం. నా చిన్నతనాన్నేమో ఆడికిడి చాలా మంది పోయేది, కానీ ఇక ఇదేందో నాకైతే ఇయ్యాలనే చూస్తున్నా. కానీ నాకైతే అమ్మో ఆ బండను చూస్తే ఈ ఎట్లని చూస్తే నేను సగం గుండి ఆగుతుందిరా. అయ్యా ఆ బండ మీద మనిషిని పెట్టి మనిషి కూడా అట్లా గుంజుకపోతుంటే ఇక మామూలు వచ్చాడు అనులా. ఓ అమ్మని ఒక్క జతగా 20 నిమిషాలు ఈరోజు. ఇక ఒక్క జత ఆట 20 నిమిషాలు ఆట. 20 నిమిషాలు ఆగకుండా ఎట్లా జరుగుతాయి అనేది, ఎన్నిసార్లు జరుగుతాయి అనేది తెలుస్తుంది ఆట. ఇక అప్పుడు మనం ఇక దాన్ని వచ్చిగా పైదులు కేటాయిస్తారు అన్నట్టు. ఇక వామ్మ ఓరు దేవుడా ఓరు నాయన లేపి కొడుతున్నాయిరా నాయన ఎడ్లు మాత్రం. చిన్నసన్నగా లేవురా నాయన. ఏవో 500-600 కిలోలు ఉంటాటుంది ఆ బండ, చిన్నసన్నగా లేదు. ఇక కానీ ఇక మళ్ళీ ఎట్లా గుంజుకపోతున్నాయి అంటే చిన్నసన్న గుంజుకపోతలేవు సుమి. మేము వీడియోలు తీసుకోవాలి. 69 ఇదే కళ్యాణానికి మా వాళ్ళు వచ్చారు. వచ్చే లైవ్ పెడితే ఇప్పుడు దాదాపు 30-40 వేల మందిని చూసి. నాలుగు రౌండ్స్ పోతుంది. తీసుకోవే అడ్రస్ గిట్లా కనుక్కొని మంచిగా
ఛానల్ వచ్చేటట్టు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎవరెవరు వాళ్ళ పేర్లు గీళ్ళు ఫస్ట్ ఓనర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కలుపు అక్కడ ఉండి వీడియో ఏం గౌడు తీసుకురాదు ఓయమ్మనే చిన్న చిన్న సనగలు ఎవరు నాయన అబ్బా 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 చిన్న సన్న ఉరుకుతలేవురా నాయన ఈ ఎక్కడి ఎట్లో ఏం కాదో నాకు తెలియదు కానీ నోరు తడుపు ఎందుకు తడుపుతున్నా ఇంకా జర దమ్ములు పోయకుండా ఇక ఇబ్బంది ఇక ఎట్లా కూడా ఇబ్బంది కలగొద్దని అయితే ఇక నీళ్ళు పోసి దమ్ము తడుపు దాని ఒళ్ళును కూడా ఎట్లా తడుపుతున్నా చూడు ఎందుకంటే ఇక బరువుకి అనేది ఆవేశం చాలా ఎక్కువ వస్తుంది అనమాట ఇక ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక కోపాన్ని చల్లార్చనీక నీళ్ళని పోస్తారు ఇక చిన్నసన్నగా పోసలేదు చిన్నసన్నగా పోతలేవురా నాయన ఈ ఎక్కడెట్లో మాత్రం నాకు తెలియదు కానీ ఇక ఇది మాత్రం చిన్నసన్నగా చేస్తలేరు పోర్రి మండపం వరకు ఒక 10-15 కుర్చీలు తీసుకురావాలి. కుర్చీలు తీసుకురావాలి. 11 నిమిషాల 25 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. 9వ రౌండ్ ఆడి గోపిరెడ్డి రఘుపతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా అనంత ప్రతాప్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండవ జయపాల్ నాయుడు గారు సంగాల గ్రామం మండలం శ్రీ బెళగావ్ జిల్లా కర్నూలు జిల్లా వారు కాడి కట్టాలని అందరు కూర్చొని చెయ్యి అని చెప్పి ఇట్లా పైకి రెండవ నెంబర్ బయలుదేరి రావాలా. 3వ నెంబర్ రెడీ కూడా దయచేసి సహకరించాలయ్యా. ఇట్లా ఇక అన్ని పైసలు ఇస్తానికైతే అట్లా ఆడికి వచ్చారు మీరు ఆడ కూర్చున్నారు చూడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇట్లా అందరికి వరుస కూర్చున్నారు. ఇక మరి వాళ్ళందరినీ మాత్రం ఇక మీకు జరసేపట్ల పరిచయం చేస్తా. ఇక ఆలోపు మరి ఎడ్లు అయితే ఎప్పుడు ఆగితే ఇక వాళ్ళని కూడా అనుకోవాలి కదా సుమి. ఇక ఆలోపు ఇక అందరు మన సార్లు అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆడ కూడిర్రు ఓయమ్మని చిన్న సన్నగా పోతులేవురా నాయన ఈ ఎడ్లు ఎక్కడ ఎడ్లు రా నాయన. 1 రౌండ్ కాదు 2 రౌండ్లు కాదు నాయన. ఇక మొదటి రౌండ్ అయితే ఇక మొదటి జత అయితే వెళ్ళిపోయింది. ఇక రెండో జత అయితే వస్తుంది సూయి. ఇక చిన్న సన్నలు ఆడిని చూస్తే మాత్రం నాకే సగం గుండె అవుతుంది. ఇక మరి ఆ బండి ఏమవుతుందో నాకైతే తెలియదు మరి. ఇక చూడు చిన్న సన్న వస్తలేవు ఇక ఈ పులులా లేకపోతే ఎట్లారా నాయన. చిన్న సన్నాలు ఒంగోలు గిత్తలాగున్నాయి. దాన్ని ఎక్కడి నుంచి వచ్చినావు మరి కొద్దిగా సైడ్ 6 కళ్ళు కాదు అడగ నేను విజువల్ తీసుకోమన్నా ఈ మళ్ళా దమ్ము వస్తాయి దమ్ము పోసి ఉన్నాయి ఎటు తీసుకపోతున్నా చూడు నీకు వచ్చిన
మండలం శ్రీగలగారు జిల్లా కర్నూలు శ్రీమంద్రాణి మన చిన్న సార్ కూర్చోలేవు ఆయన ఇక అయితే ఇక ఇంతకుముందు ఎట్లా ఖండించారు ఇక కొంచెం ఏందైతే ఇక జర ఇక ఎంతైనా తక్కువ బారు ఉంటుంది అసుమి 7 కిలోల బర్రె అది చిన్న సార్ ఆయమైనది కూడా మామూలు అన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఎట్లా ఖండించారు ఇక కొంచెం బరువు వెళ్ళినట్టు కొడుతున్నాయి సుమి ఇక కానీ అంతకాలం గుర్తున్నాయి అంటే ఎంతైనా మోయనన్ను స్వామి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని సభాముఖంగా వేడుకుంటున్నాం. అన్ని సోషల్ మీడియా వాళ్ళ కోట్లకు రావాల్సిందిగా గౌరవ పెద్దలు మామిళ్ళపల్లి దేవాలయ కమిటీ చైర్మన్ వారు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానిస్తున్నారు. ఈ చెప్తాండి ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లే చెప్పండి పవన్ గారు లింగాల వాస్తవాలు కాడి కట్టుకొని బయలుదేరాలని ఈ ఖైదు సంబరాలకు మొదటి బహుమతిగా 50,000 రూపాయలు శ్రీ గోపిరెడ్డి అనురాధరెడ్డి గారు మరియు రఘుపతి రెడ్డి గారి యొక్క సంపూర్ణ సహకారంతో మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండో బహుమతిగా 40,000 రూపాయల దాకా గౌరవనీయులు పెద్దలు పుప్పర్తి అరుణ గారు మరియు నరసింహారెడ్డి గారు మాజీ ఎంపీపీ పురుదుల గారి యొక్క సంపూర్ణ సహకారంతో రెండో బహుమతిగా 40,000 రూపాయలు, మూడో బహుమతిగా 30,000 రూపాయల దాకా గౌరవనీయులు పెద్దలు మాజీ 750 అడుగుల దూరాన్ని మోసి మోసి ఇక దప్పిగా కొంతానే అసలు చిన్న సన్న దప్పిగా కొంతలేవు. ఇంకా ఇంతకుముందు ఎట్లా అయితే మాత్రం చిన్న సన్న పోలేదు జర నోర్లు అయితే అడుగుతుర్రు ఇక దమ్ము పోయొద్దని చెప్పి ఇక ఒంటి మీద కూడా అటు ఇటు చేస్తున్నారు కానీ ఇంకా అటు అల్ల అయితే లేదు సుమ్మి కాకపోయినా కూడా ఇక పంజం గెలవాలంటే గెలవాలని చెప్పి ఇక ఎట్లా చేస్తున్నారు చూడుర్రి. ఇక నాకైతే ఇక ఇవి అయితే మోయలేకపోతున్నాయి. ఇక మరి ఏ పైకి వెళుతో చూసుకోవాలి మరి సుమి. ఇక మరి ఇంకో జత కూడా వచ్చినాయి ఆట ఇక దిగుతున్నాయి ఆట అవి అయితే ఇక మరి అటు కూడా పోదాం. ఇంతకుముందు గుంజినాటి కాడికి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక పోదాం పారి అటు పోయి చూపిద్దాం. అయితే ఇక మొత్తం జాతర పనులు అయితే మంచిగా జాతర షాపులు ఇక పొరగాలు ఎగరనికి అవి ఇక చాలా ఇక మొత్తం అన్ని బాగానే చేసిర్రుల్లా. ఇక ఇట్లనే ఇక కాడ జారుడు బండ గిరుడు బండ అన్ని పెట్టిరు కానీ ఇక ఇప్పుడైతే ఆడనే ఎడ్లు ఉండే కదా ఇక మనకు ఆ ఎడ్లు అలసిపోయి ఉండే. ఇక మనకు వాటిని కూడా చూపించి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏందనే కార్యక్రమంలో అయితే ఇక ప్రస్తావన నడిపిద్దాం వస్తుంది. ఇక మరి పోదాం పారి అసలు ఓకేనా. ఇక ఈయన అయితే ఇక ఈ ఎడ్లు ఇప్పటిదాకా గుంజి అలసిపోయినాయి కదా సుమి. ఇక ఆ ఎడ్లు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏంది ఏం కథ ఇక అన్నీ ఇక తెలుసుకుందాం. ఈ డీసెవెన్లో పట్టుకొని వచ్చిర్రు అట ఎడ్లని. ఇక మరి ఏం కథ ఇక మరి వాటికి ఏం పెడుతుర్రు అంతా ఏమున్నాయని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. ఇక మరి ఇక్కడ ఎవరు ఉన్నారు ఆ ఎడ్లు ఓనరు ఇక ఆయన ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏందనే ప్రస్తావన తెలుసుకుందాం సుమి. ఇక ఫస్ట్ రౌండ్ అయితే ఇక దాదాపు 15 రౌండ్లు గుంజింది సుమి బండనైతే. ఇక మరి అట్లాంటిది ఇక మరి ఈ ఎడ్ల కాడికి అయితే వచ్చిన ఇక ఏంటంటే ఈ ఎడ్లు మాత్రం చూస్తే మాత్రం నాకైతే ఇక మా చిన్నతనం నంజే గుర్తొస్తుంది. ఇక చూసి రాను నేను నంజ అనగానే తలకాయ ఊపుతుంది చూడుర్రి. ఇక మరి అట్లా ఇక మనకి అన్నలు పెంచిరాట. ఇక మరి ఓనర్ ఎవరో మనకి అన్న ఓనర్ నువ్వే నాన్న ఓనర్వి. ఇక ఈ అన్న ఎడ్లు ఇక అందరు కలిసి ఇక పెంచి ఇక పెద్ద చేసి ఇక ఇంత పెద్దదానికి స్థాయిలో ఇంత
వేల కిలోల బరువున్న రాళ్ళని కూడా సైతం ఇట్లా పిండి చేసేటట్టుగా చేసుకోబోతున్నాయి ఇవాళ ఎడ్లు మాత్రం. ఇక మళ్ళీ అది ఏందో మళ్ళీ ఎట్లా సహజమైందో అనేది నాకు ఇంతవరకు అయితే పేన పడతలేదు. ఇక మరి ఈ అన్నలు అయితే అడిగి తెలుసుకున్నాం సుమి. ఇక మరి అన్న నమస్తేనే. అంత పైలగా రానే అంత పైలగానా? మరి ఏ నుంచి వచ్చినావు? రాయచూరు ఓయమ్మనే కర్ణాటక నుంచి వచ్చినావులే. ఓయమ్మనే ఇక మరి ఈ ఎడ్లకి ఏం పెడుతున్నాయి? తక్కువ బరువు లేని బండని మాత్రం విక్కిన అల్గా ఇట్లా లేపకపోతుంది. ఉలవలే పెడుతున్నా. ఉలవలే ఎన్ని ఏళ్ళ నుంచి ఈ పంజాలను గెలిపిస్తున్నాం? మరి 4 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల నుంచి. ఓయమ్మనే మరి ఎన్ని గెలిచినాయి ఇంతవరకు? 90 పందాలు గెలిచినాయి. బాబ్బరా కొడక 90 పంజాలు గెలిచిన ఇంకే 91 పంజా మాట. ఇది చిన్న సన్నగా లేదురా ఆయన ఈ ఎడ్ల చరిత్ర. చూస్తే మాత్రం బుసలు ఎట్లా కొడుతుంది చూడు, అగ్గ చూడు బుసలు ఎట్లా కొడుతుందో, మామూలుగా కొడతలేదు. ఇక మరి మనకి ఈ అన్న అయితే ఇక ఇలాగనైతే ఎడ్లని అంకే ఉరుకుతుంది ఎద్దు. మరి అన్నతోడు మాట్లాడే ఉపాయం చేద్దామా? రా అన్న నమస్తే. మంచిగా ఉన్నావే? ఏందైతే ఇంకా ఎడ్లు అయితే ఉన్నాయి అంటే ఈ పెద్ద మనిషి వల్లనే ఉన్నాయి అట. మరి ఈ పెద్ద మనిషిని కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే పెద్ద మనిషి, మంచిగా మంచిగా. మరి ఎడ్లని ఏం పెట్టి బుస్ అంటుందిగా పొడుస్తుందా? మరి నేను దగ్గరికి వస్తే నన్ను పొడుస్తట్టుందిగా. చూసినారు బుస్ అంటుంది. దగ్గరికి పోదా అన్న కూడా నాకు గుండె దడదడ అంటుంది. ఇక మరి ఫస్ట్ ప్రైజ్ అవ్వదు. ఇక మరి చూద్దాం. ఇక అప్పటి వరకు ఇంకా 2-3 జతలు అయితే వచ్చినాయి. ఇక మరి ఎన్ని జతలు వచ్చినాయి నాకు తెలియదు కానీ ఒకదానమ్మటి ఒకటి ఓదానమ్మటి ఒకటి అయితే వస్తున్నాయి. మరి ఇక చూద్దాం పాయింట్. ఇక అవి కూడా ఇంకా ఇగోసమే. ఇక నేనైతే ఈ జాతరలోకి వచ్చిన ఎడ్ల పందాలు ఇట్లా చూసుకుంటా. ఇక గీడుకో వస్తుంటే ఇక గౌన్లో ఎట్లా ఆల్సపోయారు, ఏం కథ, ఎన్ని ఇబ్బందులు ఫాలో అవుతారు అని చెప్పి అన్న పాట పాడుకుంటూ వస్తాను సుమి. ఇక ఆ పాట అయితే నా షోలో పడ్డది కానీ మరి మీ షోలో దాకా కూడా రావాలి కదా. ఇక అందుకని అన్నతోటి పాట పాడిపిస్తున్నా సుమి. మంచి ఇనసొంపు ఇనుండ్రి. ఇక మరి అన్న నమస్తే. అంత పైన నువ్వు నన్ను చూసుకొని పాట పాడుతుంటే ఏమో మా చిన్నతనం అంతా గుర్తొస్తానది. ఏదో అన్న మీరు చూడంగానే కొంచెం నాకు పాత చేసేదన్న గుర్తొచ్చి అంత పల్లె శుద్ధులు గుర్తొచ్చాను మొత్తం. మరి ఆ పల్లె శుద్ధులలో కూడా ఇప్పుడు ఆయన పాట ఇంకా పాట మరొక పాలు పాడరాదే? నేను ఎక్కడో ఇన్నగాడు దాన్ని నేను చూడంగానే యాదికొచ్చింది. గౌన్లలో ముస్తాదు గజ్జలేమై పాయ గీస కత్తెడు వాయ సిడిత బద్దెడు వాయ పోతు పరుపుల తాటి కళ్ళు లొట్టెడు వాయే అయ్యో గుజరాతు బాట పట్టిండో గౌన్లన్న గుండె వగిలి పిల్లలెడిసే మాయన్న వలసెల్లిపోయింది ఊరు నేడు వల్ల కాడయ్యింది చూడు పంట సేలు లేవు పచ్చదనము లేదు పాల కంకున వీణ పిట్టెలరుపులు లేవు పొత్తి పోసిన రాసి పొలికేకలు లేవు అయ్యో బీడయ్యిపోయింది పొలము బాయి అల్లాడుతున్నది నిజము. ఈ రకంగా పల్లె సూదులు యాదకొచ్చి చూడంగానే నాకు ఏదో గుర్తొచ్చిందనా. నీ పాటలు మాత్రం మస్తు ఎనసొంపుకున్నా కూడా ఇంకా అట్లా ఉన్నాయి. ఇక ఊరైనా పాలపిట్టల గొంతులు ఎక్కడ పోయినాయి, పాల కంకులు ఎక్కడ పోయినాయి, ఇవాళ ఉన్నాయి ఏమున్నాయి, ఇవాళ అన్ని అయిపోతున్నాయి. ఇక అంతా వచ్చినా కూడా ఈ పాత మొత్తం మర్చిపోతున్నారన్నా. ఇక అవును. ఇక ఏంటంటే ఇంకా ఇప్పుడు బాగా ఫ్యాషన్ గీషన్ ఏదో అంటారు కదా, ఫ్యాషన్ వచ్చింది. ఇంకోటి మన సమాజానికి అవసరం వచ్చే మెసేజ్ మాత్రం ఇవ్వాలన్నా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క యూట్యూబర్ కానీ, ప్రతి ఒక్క ఛానల్ కానీ, ప్రతి ఒక్క సోషల్ మీడియా కానీ మన సమాజానికి అవసరం వచ్చేది ఇవ్వాలన్నా నేను అనేది. సరేనా, మంచిగా నువ్వు నువ్వు పాటతోటి అయితే నా మనసు పులకరింపజేసినవే. థ్యాంక్ యూ. నేను నాకు పాత గుర్తులు పాత యాదికి వచ్చినాయి అందుకే థ్యాంక్ యూ. దయచేసి అవుటర్స్ లోపలికి రావద్దు, పోలీసు వాళ్ళకి సహకరించాలి. దయచేసి అవుటర్స్ లోపలికి రావద్దు. సీనియర్స్ విభాగంలో జిల్లా వనపర్తి జిల్లా వారు రెడీగా రావాలన్నా, దయచేసి సహకరించాలా. ఎం గోపాలకృష్ణ గారు
మొదటి బహుమతిగా 50,000 రూపాయలు సహకరించిన వారు భూమిరెడ్డి అనురాధ గారు మరియు రఘుపతి రెడ్డి గారు 50,000 రూపాయలు. రెండవ బహుమతిగా 40,000 రూపాయలు మాజీ ఎంపీపీ ఉప్పలంతల వాస్తవాలు శ్రీ తిప్పరి అరుణాగారు నరసింహారెడ్డి గారు. కొత్త మహసూదన్ రావు గారు పెద్దాపూర్ వాస్తవాలు కాంట్రాక్టర్ గారు. ఐదవ బహుమతిగా 10,000 రూపాయలు చెప్తారు దాతలను ఇస్తున్నారు గోపాలకృష్ణ గారు. ఈయనైతే పిల్లలు పెద్దలు చిన్న సన్నగా సంబరాలు చేస్తలేరు. ఇక ఈ మాత్రం సంబరాలు చేస్తున్నారు అంటే పోరగాలు మాత్రం ఏమో ఊగులాట్లు ఊగుతుర్రు. ఇక సిగాలే వస్తట్టున్నాయి. మరి ఇక సిగాలేసి ఊగుతారా లేకపోతే పూరకాలు ఊగుతారా మనకైతే తెలియస్తుంది. ఇక ఎట్లా ఆరాట పడుతున్నారు పోరగాలు మాత్రం. ఇక ఎట్లా పంచాలంటే ఇక చిన్న పోరగాల కానించి ఇక పెద్ద పోరగాల దాకా ముసలోళ్ళ దాకా ముడివేల కాంచి ముసలోళ్ళ కాంచి ప్రతి వాళ్ళు వచ్చారు. ఇక చిన్న సన్న సంబరాలు కాదు సువి. ఇక ఏంటంటే పిల్లలకు మాత్రం ఈ సంబరం. ఇక జనసేపట్లో ఇంకో జత ఎట్లా వస్తున్నాయి ఆట. ఇక మనకు ఏ పాటి నెగ్గుతాయి. ఇక ఏ పాటి గుర్తుకపోతే చూడాలి. ఇక కానీ మన కొడుకని చిన్న సన్న రాలేదురా నాయన. ఇక కానీ చూడు రే ఆ పోరగాళ్ళు అయితే దాని మీద జారుతుర్రు వీళ్ళు ఈరంగా చూస్తుర్రు. ఇక చిన్న సన్న పోరగాళ్ళు చూడరు ఆ పోరగాళ్ళు చూడరు. ఇక చిన్ననాడ కళ్ళాడ ఇక నేను కళ్ళాడ తెచ్చి పోస్తుంది. ఇక కళ్ళెక్కితే ఇక ఊళ్ళోనేమో తాళ్ళు ఎక్కితే కానీ ఇక ఈడికేమో ప్రోగ్రాం జరుగుతుందని నేను వస్తే ఇక ఈడ కూడా కళ్ళాడగా అవుతుంది. ఇక ఏం చేయాలి సుమి. ఇక చిన్న సన్న చూడరు. ఇక పోరగాళ్ళని చూడరు ఆటో మీద కూర్చున్నారు. చిన్న సన్న కూర్చోలేదు వీళ్ళు. ఇంకా జరసేపట్లో అయితే ఇంకో జాత ఎట్లా వస్తాయి సుమి. ఇక మరి ఏ నుంచి వచ్చినాయి ఏం కథ ఇక అసలు ఏం చేస్తాం అనేది కూడా తెలుసుకుందాం. ఇక మరి అప్పటి వరకు చూస్తూనే ఉండరు. చూస్తున్నాయని ఇంకా జత ఎట్లు వచ్చినాయి వాళ్ళు. ఇక ఆ జత ఎట్లు మాత్రం ఎట్లా ఉంటాయి కానీ మా చూసాక మాత్రం భయంకరంగా ఉన్నాయి సుమి. ఇక ఎందుకంటే ఒక్క అడిగి వేసి బుస్సో అంటే మాత్రం ఎక్కడికో ఎగిరి పడతాంటే ఉన్నాం. ఇక రారి వాళ్ళ దగ్గర నుంచి అయితే చూపిస్తాయి. ఇక మన తర్వాత ఎట్లాగో బండనెత్తుకొని ఇంక అలసిపోయి ఉంటాయి కాబట్టి ఇక ముందే పోదాం దారి. ఇక ఆటి నోర్లు అయితే తడుపుతున్నారు. ఎందుకంటే ఇక ఆ నోర్లు కూడా ఆడితే ఆ గొంత ఆడితే ఏముంటుంది సుమి. ఇంకా దప్పిక బాగా అవుతుంది. ఇక గుంజలేవు కాబట్టి ఇక ఇప్పటి నుంచే ఇక నోరు అడిగి ఇక ఒళ్ళు అడిగి పెడతారు అన్నట్టు. ఇక జర ఎంతైనా ఇక రోషం మీద ఉంటాయి కావచ్చు. ఇక ఏందని ఇక చూద్దా దారి ఇస్తుంటారు. ఇక ఇక ఆయన అయితే ఇక మంచిగా అన్నీ రెడీ చేసి ఇక అన్నీ చేసి పెడుతున్నారు. ఇక జర సందాయిస్తున్నారు. ఇక జర మంచిగా ఉరకాలని ఇక చూడాలి. మరి ఏ తీరులో ఉరుకుతాయి ఏం చేస్తాయి. ఇక మరి ఏంది మామూలుగా అయితే ఆశమాష మాటలు కాదు. ఇంకా ఈ ఎడ్లు దాదాపు 1000-1500 కిలోల బండను కుదురుతున్నాయి. అంటే ఎంత మునగాని బండ్లు కావాలో చూడరు స్వామి. ఆయన ఇక చూస్తే మంచిగా పులు లెక్క చూపించినా కూడా ఎమ్మడి ఇట్లా లేపుకొని అట్లా ఉరుకుతున్నాయి కదా నాయన. కొడక దమ్మగాల అమ్మని తల్లి చిన్న సన్న ఊరు కూడా ఉరుకుతున్నాయి. అమ్మ ఇక చిన్న రాయిని ఎత్తుకపోతున్నాయి ఎడ్లు మాత్రం. ఇక వీటికి ఎంత బలం ఉందో ఏం పెట్టి తినిపిస్తురో గడ్డే పెడుతురో లేకపోతే అన్నమే పెడుతురో నాకైతే తెలియస్తుంది. ఇక మామూలుగా ఎడ్లు గడ్డి తిన్న ఎడ్లు మాత్రమే నీ ఒక ఎట్లా గడ్డి మోపుల పైన మోయాలంటేనే నానా అవస్థలు పడుతుంటాయి. ఇక మరి వీటికి ఏం పెడుతురో ఏమో నాకు తెలియదు కానీ ఇక చిన్న సన్నగా గుంజుతలేదు. ఇక వస్తున్నాయి రా లక్ష్మీ దేవాలయం ఓయమ్మని ఓయ్ అబ్బా 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 చిన్న సన్న ఊరికి వస్తలేవురా నాయన. ఊరు దేవుడా ఊరి నాయన నీ తల్లి ఇట్లా వేసుకొని అట్లా ఉరుకుతున్నాయి కదా ఆయన. ఈ ఏ ఊరి ఎట్లో ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు కానీ ఏమో బుస్ అంటే బుస్ అంటున్నారు ఆయన.
నా చివరి నెంబర్ వారు కాడి కట్టాల మీరు దయచేసి సహకరించాలా. ఇక నేనైతే ఒక ముచ్చట చెప్తా, ఇక మరి మంచిగా నూర్రి. ఇంకా ఇప్పుడు అయితే ఇక ఆడగా అయితే ఎడ్లూరు కొడుతున్నాయి కదా సుమి. ఇంకా ఎడ్లకైతే బరువు ఎక్కువ మోతుండు ఒక అన్న అయితే గాయనను చూసిన. ఇక మరి గాయనను కూడా చూపిస్తే జర మంచిగా చూడాలి మరి, ఎందుకంటే మన తర్వాత నవ్వద్దు సుమి. ఇవాళ పాపనే చెప్పిండు అది మరి ఎట్లుంటుంది. ఇక వస్తున్నారు చూడు, ఇక ఎడ్లకైతే ఎక్కువ బరువు మోసినాడు వేసుడు మా అన్న అయితే. మరి అన్న మరి తర్వాత అయితే అన్నతో మాట్లాడి తెచ్చుకున్నాం. అక్కడ చూడు ఈ అన్నం చూడు, ఈ అన్నం చూడు అసలు. ఇక చూడు చిన్న సన్న పోతున్నాడు ఈ అన్న మాత్రం. ఆడికంటే పాపం ఈయన బరువు వస్తున్నట్టుండు. కొనసాగుతున్నారు. చివరి సెకండ్ వరకు పోరాటే ఏదో ఒక బొమ్మకు సాధించవచ్చు. నా 5వ నంబర్ బయలుదేరాలా. ఈ కొట్టుడు నాయనా, ఈ కొట్టుడు మా ఇంటికి మా అక్కను కొడితే చెప్పమంటారా వద్దామలా. సమయం మీకు ఆఖరి 3 నిమిషాలు. సమయం 11వ రౌండ్ పూర్తయ్యేసరికి 2750 అడుగుల దూరాన్ని 17 నిమిషాల 6 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నారు. 5వ నంబర్ బయలుదేరాల. అది కూడా మంచి కాంపిటీషన్. మన అది కూడా నువ్వా నేనా ఉన్నట్టుగానే ఉంటాయి. ఇంకా మంచి కాంపిటీషన్. ఇక వచ్చే రౌండ్ 12వ రౌండ్ మన గత రైతు సోదరులారా, మీరు చాలా సఫలం ఉన్నారు. ఒకసారి సప్పట్లు. సమయం మీకు ఆఖరి 1 మినిట్ 2 నిమిషాలు. బాబు నీళ్ళు వచ్చే అబ్బాయి దూరం వెళ్ళాలమ్మా, మీరు కోట్లో తిరగకూడదయా. 5వ నంబర్ ఖాళీ కట్టారా. నైస్. అందరూ అంటే సప్పట్లు విజయం వేయాలి. రావాలా సార్, గట్టిగా చెప్పట్లు విజయం వీళ్ళు సమయం మీకు ఆఖరి 10 సెకండ్లు. 5 సెకండ్లు. సమయము పూర్తయినది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో గొలుసు రాడి మళ్ళిస్తాడు. సీనియర్స్ విభాగంలో 4వ జతమైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో ఎం గోపాలకృష్ణ గారు పెద్దపల్లి గ్రామం మండలం చిన్నమావి జిల్లా వనపర్తి జిల్లా వారి జత వారికి ఇచ్చినటువంటి 20 నిమిషాల సమయాన్ని వినియోగించుకొని ఆ జత లాగిన మొత్తము దూరము 3050 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నారు.
మాస్టర్ గారికి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు మొత్తం మీద అయితే. చూడగానే మంచి నోటుతో పాటు వెంకట సుబ్బారెడ్డి గారు ఈ హుస్సేనాపురం గ్రామం మండలం మేకంచారాయణ కమాండ్ చిన్న నల్గొండ గారు పిఆర్పల్లి గ్రామం జాబిలి మండలం నంద్యాల జిల్లాలో కమాండ్ యొక్క నోటుతో పాటు వెంకట సుబ్బారెడ్డి గారు ఈ హుస్సేనాపురం గ్రామం మండలం మేకంచారాయణ కమాండ్ చిన్న నల్గొండ గారు పిఆర్పల్లి గ్రామం మండలం జాబిలి జిల్లా నంద్యాల జిల్లాని ఆ యొక్క కొరవాయితేనేమో పి హుస్సేనాపురం గ్రామం వాడే ఆ యొక్క వైట్ కలర్ బెలూన్, ఆ యొక్క బ్లాక్ కలర్ బెలూన్ ఏమో చిన్న నాగన్న గారు పిఆర్పల్లి జాబిలి మండలం నంద్యాల జిల్లాని క్రమా జత శివ జత అని. కూడా ముగిస్తుంది కాబట్టి దయచేసి కోట్లకి ఎవరు రాకూడదన్నా, అందరూ బయటకు వెళ్ళాలి ప్లీజ్. చీకటి పడుతుంది, చివరి సమయంలో ఎవరు ఎటువంటి తప్పులు చేయకూడదు. గోపాల్ గారు అన్నా దయచేసి కోర్టులోకి ఇతరులు రావద్దు. పోలీస్ సిబ్బందికి సహకరించాలి. కోర్టు లోపలికి వెళ్ళొద్దు దయచేసి. ఈ చివర చాలా మంది కోర్టులోకి వచ్చారు, నా బెందుకు వెళ్ళాలి. పోలీసు వాళ్ళకు పని పెట్టగలరా, మళ్ళీ వాళ్ళు పనిగానే స్టార్ట్ చేసి మళ్ళీ వెనకాల ఇంకా వస్తాను చెప్పి సరే సరే దయచేసి త్వరగా ప్రారంభించాలి. దయచేసి కోర్టు లోపలికి రావద్దు, పోలీసు వారికి సహకరించాలి. దయచేసి అర్థం చేసుకోవాలి, కోర్టు లోపలికి ఎవరు కూడా రావద్దు. బండరాగుడు పోటీలో ప్రథమ బహుమతి 50,000 రూపాయలు అందిస్తున్న వారు గోపిరెడ్డి అనురాధ రఘుపతి రెడ్డి గారు, మాజీ ఎంపీటీ సభ్యులు కంసాన్పల్లి కొరటికల్ గారు. అదేవిధంగా రెండవ బహుమతి 40,000 రూపాయలు చిప్పర్తి అరుణ నరసింహారెడ్డి గారు, మాజీ ఎంపీపీ ఉప్పురుంతల గారు. అదేవిధంగా మూడవ బహుమతి 30,000 రూపాయలు మాజీ ఆలయ కమిటీ చైర్మన్ గంగుల నరసింహారెడ్డి గారు. కొత్త మహేశ్వరరావు గారు పెద్దాపురం వస్తారు. అదేవిధంగా ఐదవ బహుమతి మోహన్ గారు 10,000 రూపాయలు అందిస్తున్నారు. వారికి ఆలయ కమిటీ సీనియర్ శుభాగములు. 5వ నంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం వెంకట సుబ్బారెడ్డి గారు పి హుస్సేనాపురం గ్రామం కుడివైపు లాగుతున్న గిత్త వచ్చేసి ఎం వెంకట సుబ్బారెడ్డి గారు పి హుస్సేనాపురం గ్రామం భూపంచర్ల మండలం నంద్యాల జిల్లా కుడివైపు, ఎడమవైపు చిన్న నాగన్న గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు. ఇక చీకటి అవుతున్నా కూడా సుమి ఇక లైట్లు వేసిరు కానీ ఎడ్ల పంజాలు మాత్రం ఆగుతలేవు ఊళ్ళో. ఇక ఏంటంటే ఇక మా చిన్న సన్నాలు అవి ఏడంగా వచ్చినా ఏమో నాకైతే తెలియదు కానీ సుమి ఇక ఎడ్లు మాత్రం ఏమో ఊరు కూడా ఉరుకుతున్నాయి అనుకోరి. ఇక ఒక్క రాయి కట్టినా కూడా రాయిని పళ్ళతో
ఓ గడ్డి మోపు అంత బరువు లేకుండా ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతున్నాయి అవి అయితే మాత్రం. ఇక చిన్న సన్నగా అయితే ఉరుకుతలేవు స్వామి. ఇక మరి ఎడ్లు మాత్రం ఏ తీరులోనే చూడుర్రి. ఇక అసలు సీసలైన ఎడ్లు అంటే గియ్య అనుకుంటున్నా. ఒంగోలు గిత్తలాగా అగ్గ 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 ఏడ ఊపిరి తీసుకోకు, ఊపిరి కూడా ఎత్తి ఇట్లా ఊపిరి ఇచ్చిపెట్టకుండా ఇంకా ఎట్టొత్తనే చూడరు స్వామి. చిన్న సన్న కొత్తలో పోరగాళ్ళు మాత్రం ఏమో కేకలు పెడుతున్నారు. ఇక ఇటు సైడ్ అయితే ఒక్కరు కూడా కేక పెడతలేరు, కానీ ఇక అటు సైడ్ మాత్రం బాగా కేక పెడుతున్నారు. ఇక తెల్లెద్దు నల్లెద్దు నంది 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 ఊరికి వచ్చినట్టు ఊరికి వస్తుంది చూడు సుమి. ఇక తెల్లెద్దు మాత్రం ఇక చిన్న సనాలు ఎక్కడి నుంచి వచ్చినారా ఆయన. ఇక నా చిన్నతనం నుంచి కూడా ఇంత పెద్ద ఈ ఎడ్లని మాత్రం నేను చూడలేదురా నాయన. ఇక చిన్న సన్న గుంతలు అగ్గ 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 ఈ నల్లెద్దు చూడు తోక లేపింది అంటే అగ్గ 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 ఊపిరం చూడరా నాయన. వామ్మ 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 ఓ కొడక ఊరు నాయన. బాబా 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 ఒక్కసారి గుంజుడు మొదలు పెట్టినాయి అంటే ఇక మళ్ళీ ఆపకుండా మెసలు కూడా గుంజుకోబోతున్నారా నాయన. అగ్గ 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 అసలు గింత గింత అంటే గింత కూడా పోసిపోలేకుండా చేస్తున్నాయి కదా నాయన. వామ్మ 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 ఏం ఎట్లురా నాయన. ఏ నుంచి వచ్చినావు కానీ చిన్న సన్న రాలేవురా నాయన. నంది నంది ఉన్నట్టే ఉన్నాయి ఒక్కొక్క ఎద్దు మాత్రం. చిన్న సన్నాలు మరి ఏ ఊరి బుల్సో ఏ ఊరి ఎట్లో ఇక జరసేపట్లకు అనుకుంటా. ఇక తర్వాత అన్ని జతలు ఎట్లయితే ఇటు కొత్త ఆట. ఇక మళ్ళీ అవి కూడా మీకు చూపిస్తా. ఇక అప్పటివరకు చూస్తూనే ఉండదు సుమి. అయితే ఎడ్ల పంజాలు మాత్రం జోరుదారు మీద సాగినాయి కదుల్లా. ఇక మరి అట్లా ఇక జోరుదారు మీద సాగినాయి కానీ ఇక మరి ఎవరు ఫస్ట్ వచ్చిర్రు ఎవరు సెకండ్ వచ్చిర్రు ఎవరికి బహుమతులు వస్తాయని మరి మీకు కూడా తెలవాలి కదా. ఇక అందుకనే ఏకదారి మీదకి ఇక ఇక్కడ గుడిలో పెద్ద మనుషులు అందరూ ఇక ఊరి పెద్ద మనుషులు అందరూ ఇక అందరు ఒక్కడికి కూడిరు స్వామి. ఇక మరి ఇక్కడ అందరికి ఒక్కడ కూడిరు కానీ ఇంకా ఇలా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేటోళ్ళు ఎవరనేది మీకు తెలవాలి కదా. ఇక ఫస్ట్ ప్రైజ్ అయితే ఇక మన రఘుపతి సార్ అయితే ఇక గిఫ్ట్ ఇవ్వబోతుండు. ఇక మరి రఘుపతి సార్ తోటి అయితే ఇక మాట్లాడిపిద్దాం. మరి సారు సారు నమస్తే. నమస్తే నమస్తే. మంచిగున్నారా సారు? మంచిగా ఏం సారు ఇక ఇలా ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు అనగానే నాకైతే ఇక సంకలకి రెక్కలు వచ్చి ఒకటే ఆడెగిరి ఇక్కడ దూకుతుంటే నేనైతే పంచాలు కూడా మంచిగా జరిగినాయి. ఓకే ఓకే చాలా సంతోషం పాపన్న. ఇంత దూరం మీరు ఈ కార్యక్రమం వచ్చి మీరు కూడా చాలా ఎంజాయ్ చేసారు. మీరు కూడా ఇంత అంటే ఎడ్ల పందాలు ఫస్ట్ టైం అన్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతా నేను కూడా ఊహించలేదు. చాలా బాగా అయింది, చాలా సంతోషం. మన కమిటీ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ నిర్వహణ కమిటీ ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఇలాగే మున్ముందు కూడా దేవాలయం కూడా అభివృద్ధి చేసుకొని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఇక మన సార్ బాల్స్ అయితే ఎంతమంది చూడరు ఇక 50,000 ఫస్ట్ ప్రైజ్. ఇక సారు మనసులో కడుపులో మనసుల నుంచి తీసిస్తున్నారు సార్ అయితే. ఇక మరి సెకండ్ ప్రైజ్ ఇచ్చే సార్ ఉన్నాయా? ఇక నరసింహారెడ్డి సార్ అయితే ఇక సెకండ్ ప్రైజ్ ఇస్తాను. ఇక మరి సార్ను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సారు నమస్తే. సారు పైలవేనా? మంచిగా మాకైతే ఇలా ఎడ్ల పందాలు చిన్నతనం నుంచి ఎప్పుడో చూసినా కానీ మళ్ళీ ఇలా చూస్తానా సంతోషం. ఇక మీ కారణంగానైతే చూస్తున్నా కానీ ఇంకా ఇలా మంచి రెండు ఫస్ట్ బహుమతి సెకండ్ బహుమతానికి వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి చిన్నతనం చేయకుండా మంచిగా చేస్తున్నారు కాబట్టి ఇక మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక లోకానికి? ఏం లేదు, చాలా ఆర్భాటంగా చాలా బ్రహ్మాండంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు బాగా జరిగినందుకు సంతోషం. వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. భగవంతుడు కూడా మిమ్మల్ని ఎప్పటికీ ఇట్లానే ముందంజ నిలబెట్టి ప్రతి ఒక్క కార్యానికి ముంగల నడవాలని నేను కూడా కోరుకుంటున్నా అన్న. ఇక మరి 3వ ప్రైజ్ అన్నను కూడా పట్టుకోదాం. రామారావు 3వ బహుమతి నరసింహారెడ్డి. ఇక 3వ ప్రైజ్ కూడా సారిస్తాను మన నరసింహారావు సారు నరసింహారెడ్డి సారు. ఇక మరి సార్ తోటి కూడా మాట్లాడి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. పైలేనా? నమస్తే. బాగానే ఉన్నాము కానీ ఈ వేషం నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఈ జాతర అంటే ప్రతి సంవత్సరం అవుతుంది, ప్రతి సంవత్సరానికి ఇంకా ఎక్కువనే చేస్తున్నాము. ఒక నిమిషం. ప్రతి సంవత్సరం అనుకున్న దానికంటే ఇంకా వచ్చిన వాళ్ళల్లా ఎక్కువనే చేస్తున్నాము. అందరు ఆశీస్సులు దేవుని ఆశీస్సులు వాళ్ళన్నది. కానీ ఈ తాటి చెట్టుకు వాల్యూ ఏముందంటే ఈ పంచ కట్టుకొని తాటి చెట్టు ఎవరన్నా ఎక్కిరా? ఎక్కలేదు. నువ్వు అదే డ్రెస్ చేసుకొచ్చినట్టే బాగుండనే నా కోరిక. అంటే దానికి విన్నపం
కోరిక అదే కట్టుకొని వచ్చినుంటే అని అంటున్నాం అట్లా. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినా మనం మీరేమో అనుకోరు. ఇంకోటి ఏంటంటే గిట్లనే ఆడిపోరగాళ్ళు గుట్లు ఉంటారు. సరే పడేలాగా మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు సంతోషంగా ఉంది. చాలా ప్రతి సంవత్సరం మీద చేస్తున్నాము. ఇంకా సంవత్సరానికి రెట్టింపు చేస్తున్నాము. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ జాతలు రావాలి. ఇంకా మా చైర్మన్ గారు ఏమనుండి ఇంకా ఆశీస్సులతో ఇంకొక 10,000 ఎక్కువ పెంచైనా సరే ఎక్కువ జనం వచ్చి ఇంకా మంచిగా మన జిల్లాలనే నెంబర్ 1 మహబూబ్ నగర్ జిల్లాలనే నెంబర్ 1 రావాలని కోరుతున్నాం. ఇక నాలుగో బహుమతి రామారావు సార్ అయితే ఇక వచ్చిండు. ఇక ముంగటే ఉన్నాడు సారు. ఇక సార్ తోటి మాట్లాడదాం. సారు నమస్తే, మంచుకున్నావా? బాగుండా. ఇక మిమ్మల్ని ఎప్పుడో మా చిన్నతనాలు చూసినా ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఊళ్ళకి కానీ ఇక మరి ఎడ్ల పంజాలు అయితే బ్రహ్మాండంగా పెట్టించినావు. 4వ ప్రైజ్ ఇస్తున్నావు ఆట. ఇక మరి మీ ప్రస్తుతానికి మరి ఎట్లా ఉన్నది ఇక్కడ? మంచిగా ఉంది. ఇక మరి ఇప్పుడు 4వ ప్రైజ్ చేయడానికి కారణం అంటే ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది కదా. నేను దీనివల్ల ఇస్తున్నా అని మరి ఏమన్నా చెప్పగలుగుతా? మంచిగా జరగాలని అనుకుంటున్నా. బహుమతి అయితే ఇక మన మోహన్ గౌడ్ అన్న అయితే ఇక్కడ నిలబడ్డాడు సుమి. ఇక ఈ ఊరికి ఉప సర్పంచ్ ఆట. ఇక మరి అన్నను కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక అన్న 5వ బహుమతి కాబట్టి లాస్ట్ అన్నాడు. ఇక ఇప్పటితోటి ఇక తర్వాత ఎవరెవరు వస్తారు, ఏంది సన్మానాలు ఎవరు, ఇంకా ఎవరికి ఫస్ట్ ప్రైజ్ పోతుంది, ఎవరికి సెకండ్ ప్రైజ్ పోతుంది అన్ని తెలుస్తాయి కాబట్టి ఇక అన్నతో మాట్లాడదాం. అవునా, నమస్తే. పైలవేనా ముఖ్యంగా అయితే మా ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇంతవరకు మేము చిన్నప్పుడు కాడువాడేదంట జాతర. ఇప్పుడు పూర్వవైభవం దేవాలని చెప్పి ఆ నరసింహస్వామి టెంపుల్ ఈవోగా నరసింహులని, ఇప్పుడు చైర్మన్గా నరసింహారావు అని, దాతలు గుడికగా నరసింహారెడ్డి, నరసింహారావు, వీళ్ళ ఇంకో నరసింహారెడ్డి గుడికంగా అందరూ ఆ దేవుని కృప వల్ల నరసింహస్వామి తోలి ఈ పెద్ద ఎత్తున జాతర వేసి ఇంకా పూర్వవైభవం తెస్తామని మేము గుడికంగా వాళ్లకు దాతలకు మేము గుడికంగా ప్రోత్సహించి నెక్స్ట్ ఇయర్ గుడికంగా ఇంకా పెద్ద ఎత్తున ఈ దాతలు ఇచ్చి పూర్వవైభవం తేవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహాయ సహకారం మా గ్రామానికి ఎల్లవెల్లా ఉండాలా. 2వ బహుమతి సాధించేవారు తీసుకో ఆయన ఎందుకు లేవాలి పాపం చెప్పడం మేము వినవసం లేదు. దేవాలయ కమిటీ చైర్మన్ ఆహ్వానిస్తున్నాం. ఆలయ కమిటీ చైర్మన్ వైఎం నరసింహారావు ఒకసారి అందరికంటే గమనించి చెప్పండి మరి మీ క్లాప్. దాతల చేతుల్లో సన్మానం జరుగుతుంది. ఒకసారి అందరికంటే గమనించి చెప్పండి మరి మీ క్లాప్. దేవస్థానం మాజీ చైర్మన్ గారికి ఓకే థ్యాంక్ యూ. రూపాయలండి. అనంతరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు గారి చేతుల మీదుగా మండల పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి గారు
ఎట్లా తీసుకోవాలి అలా చెప్పొద్దు ఆగమని చెప్పినా ఒకళ్ళు అయిపోయింది ఫస్ట్ ప్రైజ్ వాళ్ళది అయిపోయింది అయిపోయింది ఆయన మీకంటే పచార మన పెట్ట ఒక ఇలాకు నాగర్ కర్నూలు జిల్లా వారు ఆ యొక్క 5,000 రూపాయలు స్వీకరిస్తున్నారు. కార్యక్రమాలతో ఏర్పాటు చేశారు. అందరూ కూడా కృతజ్ఞతలు. ఈ పోలీసు వారికి కూడా అందరూ దేవతలందరూ కూడా దేవుడు ఆశీస్సులు చేయాలని మీరు పోయినప్పుడు అందరూ కూడా మీకు ప్రసాదం ఇస్తాము. దేవతలను ప్రసాదం తీసుకొని పోవాలని 5 నిమిషాలు మీ అందరూ కూడా ప్రసాదం అందజేయడం జరుగుతుంది. దేవాలయం లోపలికి రావాలని ఈ అందరూ పోలీసు సిబ్బందికి మనం చేస్తున్నాం. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా కరెంటు సిబ్బంది పనిచేసే వారు కూడా అందరూ కూడా దేవాలయం ప్రాంగణం రాండి. మీ అందరూ కూడా సన్మానం చేసి దేవుని ప్రసాదాలు ఇస్తామని మనం చేస్తున్నాం. ఛానల్ వారికి కూడా ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు. ఫోటోగ్రాఫర్లు, గ్రామ కార్యకర్తలు అందరూ కూడా మా గ్రామ కార్యకర్తలు అందరూ సహకరించిన దాతలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇక మొత్తానికైతే ఇక జాతర అయితే వాళ్ళతోటి ముగిసిందిలా. ఇక మళ్ళీ ఏడాది కల్లా ఇక మళ్ళీ గట్టిగా జాతర సురువు అవుతుంది. ఇంక అప్పటి వరకు ఇక ఏంటంటే ఈ గుడికి రావాలి. ప్రతి ఒక్క భక్తుడు వచ్చి గుళ్ళే దండం పెట్టుకుంటే అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయి ఆట సుమి. ఇక ఎందుకంటే ఇక పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు. ఇక చదువు రాని వాళ్ళకి చదువు వస్తుంది, ఇక జాబులు లేని వాళ్ళకి జాబులు వస్తాయి. ఇట్లా చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ గుడి ఇక లక్ష్మీనరసింహస్వామి గుడి. ఇక యాగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడి ఎంతనో ఇక ఇక్కడనైతే మామిళ్ళపల్లిలో ఈ లక్ష్మీనరసింహస్వామి గుడి అయితే అంత ప్రాముఖ్యత కలిగిందిలా. ఇక మీకు ఎవరో తెలియదేమో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునూతల మండలం మామిళ్ళ గ్రామంలో ఇక లక్ష్మీనరసింహస్వామి అయితే ఉన్నది. ఫోన్